ప్రజలుగా కలిసి మెడలు ఉంచి ఖచ్చితంగా శ్రీశైలం డ్యామ్ ని అటు దక్షిణ తెలంగాణకు అటు రాయలసీమ ఉపయోగపడే విధంగా రీడిజైన్ చేసే పద్ధతిలో వ్యవహరిస్తేనే న్యాయం జరుగుతుందని నేను భావిస్తాను. రైట్. వీరశంకర్ గారు ఏమంటారు, అసలు ఏం జరుగుతుంది ఇందులో? రాజకీయ వివాదమా లేకపోతే నిజంగా జలజగడమా ఇది? అందరికీ నమస్కారం. నేను తెలంగాణ అసెంబ్లీలో చూశాను, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని టిఆర్ఎస్ ప్రభుత్వం లేక కేసీఆర్ గారు ఎక్కువ కేటాయించారని చెప్పి చెప్పుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనకి ఇచ్చిన ఈ జనవరిలో ఇచ్చిన మొత్తం ఈ సంవత్సరం కేటాయించిన 15 టీఎంసీ వాటర్లో మనం అక్టోబర్ లో వాడుకున్న 5 టీఎంసీలు, జనవరిలో వాడుకోవాల్సిన 5 టీఎంసీలు, అట్లాగే ఈ మార్చి నెలలో ఒక 5 టీఎంసీలు, 15 టీఎంసీలు వాటర్లో మనం ముందుగానే అక్టోబర్ తర్వాత నవంబర్ లోనే ఈ గొడవ జరిగినట్లుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు గేట్లు ఎత్తించడం, సాగర్ ని సగం వాళ్ళు సగం వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మెయింటైన్ చేయటంలో వీళ్ళు హఠాత్తుగా వెళ్ళి ఆ ఎలక్షన్ ముందు రోజు, తెలంగాణ ఎలక్షన్ ముందు రోజు ఈ గేట్లు ఎత్తించే పరిస్థితి తీసుకొచ్చారు. గేట్లు ఎత్తిస్తారు, అది కూడా ఆ లెవెల్ కి తక్కువగా, వాటర్ లెవెల్ కి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవంగా అయితే మనకి ఇచ్చేది జనవరి 18వ తారీఖు లోపు 5 టీఎంసీలు వాటర్ ఇవ్వాలి అనేది అంతకుముందు కేఆర్ఎంబి దీని ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ద్వారా మనం అప్లై చేసుకున్నాం. కానీ దాని తీర్మానానికి వ్యతిరేకంగా వీళ్ళు ముందుగా ఎందుకు వెళ్ళారు అనేది ఇది రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి మనం అనుకోవచ్చు. అట్లాగే ఆ రాజకీయ ప్రయోజనాలు కూడా ఆంధ్రప్రదేశ్ కి మనం వ్యతిరేకిస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ నిధులు తీసుకెళ్లకుండా మనం ఆపామనే విధంగా, దాంట్లో టీఆర్ఎస్ లబ్ధి పొందే విధంగా ఆ ఎలక్షన్ లో ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు చేసినట్లుగా ఉంది. అదే దాంట్లోనే ఇప్పుడు వీళ్ళు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు కూడా చేస్తుందో అర్థం కావట్లేదు. కానీ దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ ఎక్కువ తీసుకెళ్తున్నారు, లేకపోతే మనకి మామూలుగా పంచిన ఇందాక చెప్పినట్టు 66-34 నిష్పత్తిలో పంచినట్టున్నారు. అది నది పరివాహక ప్రాంతము, హైటు, వీటిని బేస్ చేసుకొని అప్పుడు ట్రిబ్యునల్ నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మాకు కూడా 50% కావాలంటూ అనేది అది ఆశ్చర్యకరం. అసలు ఎవరు